హ్యాపీ రాజ్ ఈ తమిళ్ మూవీ రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్తాను. సో మెయిన్గా ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఈ ఫిలిం చూడడం జరిగింది. మనకైతే ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో కూడా అవైలబుల్ అయితే ఉంది. క్యారెక్టర్స్ బై సో మెనీ క్యారెక్టర్స్ ఆర్ దేర్ బై ఈ ఫిలింలో. శ్రీ గౌరీ ప్రియ గారు అండ్ జీవి ప్రకాష్ కుమార్, జార్జ్ మరియన్ అండ్ గీతా కైలాసం. సో ఇలా మాట్లాడుకుంటే చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ ఫిలింలో. మెయిన్ క్యారెక్టర్ అబ్బాస్ గారు. సో మన అబ్బాస్ గారి క్యారెక్టర్ ఈ ఫిలింలో చూసిన తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత తనని ఈ ఫిలింలో చూసాం కాబట్టి కొంచెం బాగా అనిపించింది అని చెప్పచ్చు. ఒక ముక్కలు చెప్పాలంటే మన అబ్బాస్ గారి గురించి. ఓకే, ఫిలిం స్టోరీ ఎలా ఉంటుందని ఈ మూవీలో మాట్లాడుకుంటే, మన హ్యాపీ అలియాస్ మన జీవి ప్రకాష్. సో మన హీరో ఒక బెంగళూరుకి అయితే వర్క్ చేయడానికి వెళ్తాడు. ఒక జాబ్ వస్తుంది. సో ఒక కంపెనీలో జాబ్ చేస్తాడు. అక్కడ మన హీరోయిన్ని కలుస్తాడు. లవ్ ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు ఫాదర్స్ అనేది ఒప్పుకున్నారా లేరా, అంటే మన జీవి ప్రకాష్ ఒక పల్లెటూరు వ్యక్తి, తినేమో ఒక సిటీ వ్యక్తి. సో వాళ్ళ కల్చర్ వీళ్ళ కల్చర్ ఎంత డిఫరెన్స్ ఉంటుందో మాకు తెలిసిందే. సో అలాంటి సిచ్యువేషన్లో మన అబ్బాస్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అండ్ జార్జ్ మరియన్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, వీళ్ళ కల్చర్ బట్టి అసలు ఎటువంటి వైపులకు తిరిగింది అనేది మీరు ఎంటర్గా ఫిలిం చూసి తెలుసుకోండి. మెయిన్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అనేది అంతలా బాగా అనిపించలేదు. సెకండ్ హాఫ్ పోర్షన్ మాత్రం ఫాదర్ ఎమోషనల్ కానీ ఫాదర్ సీన్స్ కానీ వచ్చినప్పుడల్లా కొంచెం బాగా అనిపించింది అని చెప్పొచ్చు. బిగినింగ్ సీన్లో మన హీరో ఫాదరు, సో వాళ్ళ ఆ ట్రాక్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. చిన్నప్పటి నుంచి హీరో వాళ్ళ ఫాదర్కి ఒక పేరు పెట్టుకొని, సో ఆ పేరు వల్ల మన హీరో ఇబ్బంది పడడము, ఇలాంటి సీన్స్ అయితే మీరు చూస్తారు మెయిన్గా ఫస్ట్ హాఫ్లో. సో ఇలా చూసుకుంటూ వెళ్తారు. కానీ ఎప్పుడైతే తను బెంగళూరుకి వెళ్ళి అక్కడ జాబ్ చేయడం, అక్కడ లవ్ సీన్స్ ఇవన్నీ చూసుకుంటే రొటీన్ అనిపిస్తుంది. ఆబ్వియస్లీ రొటీన్ అనిపిస్తుంది. కానీ వెన్ ఎంటర్ టు ఈ పల్లెటూరు విలేజ్లకు మన అబ్బాస్ అనే క్యారెక్టర్, మన అబ్బాస్ గారు ఈ ఫిలింలో లైక్ పల్లెటూరుకి ఎప్పుడు వస్తారో ఆ సీన్స్ చాలా బాగుంటాయని చెప్పొచ్చు. అక్కడ ఒక ఎమోషనల్ సీన్ పెట్టడం, సో అది బాగా సెట్ అయిందని చెప్పొచ్చు. ఇక విలేజ్ డ్రాప్ సీన్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ మెయిన్గా ఈ ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. ఇక లాస్ట్లో క్లైమాక్స్ అలాంటి సీన్ అసలు ఎవరికి జరగదు, ఫ్యూచర్లో కూడా జరిగే ఛాన్సెస్ లేదు. కానీ ఆ ట్విస్ట్ మాత్రం అలా వెట్టర్లా డిజైన్ చేశారు. ఓకే అన్నట్టయితే అనిపించింది, కొంచెం సాటిస్ఫై అయితే ఇచ్చింది. ఫైనల్లీ ఫీలింగ్ గురించి చెప్పుకోవాలంటే సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ నార్మల్ సాంగ్స్ అంటే సీన్స్కి తగ్గట్టు వెళ్ళిపోతాయి. ఈ లవ్ ట్రాక్ కూడా మరీ అంత డెప్త్ ఉండకపోయినా కూడా ఒక జస్ట్ ఒప్పిపిచ్చే ఛాన్సెస్, అంటే అక్కడ కలపడం అనేది సీన్స్ సెకండ్ హాఫ్లో చాలా ఉంటాయి. అవి కొంచెం హైలైట్ అన్నట్టు అనిపిస్తుంది ఫిలింలో. అండ్ ఇక వీళ్ళ మదర్ సెంటిమెంట్స్ కానీ ఇచ్చు అండ్ వాళ్ళ కల్చర్ సీన్స్ కానీ ఇచ్చు, మన ఎస్పెషల్లీ ఈ విలేజ్ డ్రాప్ సీన్స్ మాత్రం చాలా సూపర్గా డిజైన్ చేస్తారు ఈ ఫిల్మ్ అని చెప్పచ్చు. అండ్ జీవి ప్రకాష్ గారి పర్ఫార్మెన్స్ కానీ ఇచ్చు, యాక్టింగ్ కానీ ఇచ్చు, హీరోయిన్ కానీ ఇచ్చు, ఇలా ఎవ్రీబడి వాళ్ళ రోల్లో వాళ్ళు చాలా బెస్ట్ ఇచ్చారు. వాళ్ళ రోల్లో వాళ్ళు చాలా బాగానే యాక్ట్ చేస్తారు అన్నట్టు అనిపించింది. ఇక మెయిన్గా అబ్బాస్ గారి క్యారెక్టర్ భయ చెప్పాను కదా ముందులో చెప్పినట్టు, ఆఫ్టర్ లాంగ్ టైం తన యాక్టింగ్ మాత్రం అదరగొట్టేస్తాడు ఫిల్మ్లో. మెయిన్గా ఇంకొక క్యారెక్టర్ గురించి చెప్పాలి, జార్జ్ మరియన్ గారి క్యారెక్టర్ భయ. సో తన క్యారెక్టర్ ఫిల్మ్లో అంటే ఒక టైప్లో ఒక నెగిటివ్ వేలో తీసుకెళ్తారు. కానీ కమింగ్ టు క్లైమాక్స్ పోర్షన్ అక్కడ కొంచెము తనని మనం అర్థం చేసుకుంటాం. అలాంటి సీన్స్ ఉంటాయని చెప్పొచ్చు. ఇక మూవీ రన్ టైం వచ్చేసరికి దగ్గర 2 hours 30 minutes రన్ టైంతో అయితే ఉంటుంది. అండ్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. కానీ రన్ టైం ఎక్కనే, బట్ ఫిల్మ్ మాత్రం బాగుంది. ఫస్ట్ హాఫ్తో వస్తుంది. ఇంటర్వెల్ పోర్షన్లో మరీ అంత ట్విస్ట్ అన్నట్టు ఏమి ఉండదు. సో ఈ టైప్లో అయితే ఉంటుంది. ఫైనల్లీ ఇదన్నట్టు హ్యాపీ రాజ్ అనే మూవీ రివ్యూ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.